ఈరోజు క్రైస్తవత్వానికి ఈరోజు ఆటంకంగా ఉన్నది ఎవరు అంటే, నేను ఒక మాట చెప్తాను. ఈరోజు వాళ్ళ జీవనోపాధి కోసం ఈ లోకరీత్యా కులాలను, మతాలను, పేర్లను వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ క్రైస్తవులుగా సమాజంలో చలామణి ఎవరైతే అవుతున్నారో వాళ్ళు చాలా ప్రమాదంగా తయారైనారు. మీరు నమ్మండి, నమ్మకండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్తే ఈరోజు వాడు ఏమంటాడు తెలుసా? ప్రకటించు, నిరభ్యంతరంగా ప్రకటించు, ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చింది హక్కు. కానీ ఒకసారి నీ బయట చూపెట్టాను, ఒకసారి నీ సర్టిఫికేట్ చూపెట్టు అంటాడు వాడు. సర్టిఫికేట్ చూపించిన తర్వాత అందులో క్రైస్తవత్వానికి సంబంధించిన కాకుండా వేరే ఉంటే వాడు అదే సర్టిఫికేట్ నీ ముఖం మీద కొడతాడు, అవసరమైతే తంతాడు కూడా వాడు. దాన్ని ఎలా కొట్టేస్తాడు, పోయి మార్చుకొని వచ్చి చెప్పురా, మాకు ఇది మార్చుకొని వచ్చి చెప్పురా, చాతగాని సన్నాసి అంటాడు వాడు. నీకు బ్రతకడానికేమో మా కులాలు మతాలు కావాలి, పేర్లు కావాలి, నువ్వు చెప్పేదేమో క్రైస్తవత్వం గురించా అని వాడు అక్కడనే ఆ సువార్తలోనే నువ్వు దేవుని సువార్త ప్రకటించడం ఏమో, అవసరమైతే నువ్వు తీసుకెళ్ళిన మైక్ పట్టుకొని చెప్తాడు వాడు. వీడు బతుకుతుందేమో ఈ కులాలు మతాలు యూజ్ చేసుకొని వీడు బతుకుతున్నాడు, వీడు చెప్పేదేమో ఇది అని అక్కడ నీ గాలి తీయడం కాకుండా క్రైస్తవత్వం మొత్తం గాలి మొత్తం తీసేస్తాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవత్వానికి ప్రమాదకరమైనటువంటి మనుషులు ఎవరంటే మీరే. రెండు రకాలైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు.